పత్రిజీ ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆయనకి శాస్త్రం అంటే ఎంత ఇష్టం అంటే ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా తెలుసుకోవాలంటారు. ఏ మూఢనమ్మకాలకి తావు లేదు. ఆయనకి అసలుకి ఇష్టమే లేదు. పూజలన్నా పునస్కారాలన్నా స్తోత్రాలు జపాలు అవి కాదు, ధ్యానం. పత్రిగారు ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కూడా నవంబర్ 24కి ఖచ్చితంగా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అక్కడికి వస్తారు. ఎందుకంటే నవంబర్ 24 నా బర్త్డే. 2006 నుంచి పత్రిగారు చెప్పారు, ప్రతి సంవత్సరం నీ బర్త్డేకి నేను వస్తాను అని మాట ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఆయనకి ఎంత ఇష్టం అంటే, సత్యం అంటే, ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం నా కళ అని చెప్పారనమాట. ఇది నా డ్రీమ్, ఇది నా కళ. విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించగలిగే విశ్వవిద్యాలయాలు ఎన్నో రావాలి ఈ ప్రపంచంలో అని చెప్పారు. ఎన్నో దేశాల్లో ఇది రావాలి. ఆయన అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, స్పిరిచువల్ సైంటిస్ట్. కానీ ఇలాంటి స్పిరిచువల్ సైంటిస్ట్ని నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఆయన పరాకాష్ఠ, ఆ కైలాస శిఖరాగ్రహానికి చేరుకున్నటువంటి గొప్ప మాస్టర్, గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆయన ఎప్పుడు ఏది గుడ్డిగా నమ్మద్దనే చెప్పారు. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. నువ్వు ధ్యానం చెయ్యబోయ్, చేసి తెలుసుకో, నీ అనుభవం నుంచే తెలుసుకో. నీ అనుభవమే నీకు నేర్పిస్తుంది. నాకు పూజలు చేయొద్దు, నా కాళ్ళకి దండాలు పెట్టద్దు, అది పెడితే ఏం లేదు, మీకేం రాదు. వేరే వాళ్ళని భజన చేస్తుంటే వాళ్ళకి మనకేం రాదు. నీ సాధనే నీతో పాటు వచ్చేది, నీ ధ్యాన సాధనే అని చెప్తారు పత్రిగారు. అది అలాంటి చెప్పిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పత్రిజీ. ప్రపంచంలోనే అలా మాస్టర్స్ని తయారు చేసిన గొప్ప మాస్టర్స్కే మాస్టర్ పత్రిజీ. ఎంతో మంది మాస్టర్స్, గురువులు ఉన్నారు. వాళ్ళు ఫాలోవర్స్ని తయారు చేస్తారు, భక్త మండలిని తయారు చేస్తారు, భజన మండలిని తయారు చేస్తారు. పత్రిజీ ఇక్కడ గురువుల్ని తయారు చేశారు, ఆణి ముత్యాలని తయారు చేశారు, వజ్రాలని తయారు చేశారు. ప్రతి ఒక్కళ్ళు గ్రామాల్లో నాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని పట్టుకున్నా చాలు వాళ్ళలో జ్ఞానం వాళ్ళ నుంచి ప్రవహిస్తుంది. వాళ్ళందరూ థర్డ్ ఐ గురించి చెప్తారు. వాళ్ళందరికీ ఎంత పూర్ణాత్మతో కానీ ఎన్నో అనుభవాలు గ్రామాలకి పంచిపెట్టినటువంటి ఈ ధ్యానాన్ని, ఒక ధ్యాన ఉద్యమాన్ని నడిపినటువంటి మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి మరొక్కసారి కరతాళ ధ్వనులతో మనం చప్పట్లు కొట్టుకుందాం. ఎప్పటికీ అందరి శ్వాసలో ఉండిపోతున్నారు. ఇప్పుడు అందరి శ్వాస, మన శ్వాస మీద గమనిస్తున్నప్పుడు మన పత్రికారే ఆయన బ్రెత్ అవేర్నెస్, నీ శ్వాస మీద ఎరుక, శ్వాస మీద ధ్యాస అనే ఫార్ములా ఇచ్చేశారు. అంతే, అదే గుర్తుపెట్టుకోవాలి. పత్రికారు మన శ్వాసలో ఉన్నారు. ఇప్పుడు అందరి శ్వాసలో ఉన్నారు. ఆయన ఎప్పుడు ఆనందపడిందా? లక్ష్మి గారు చెప్తున్నారు, ఎంత గొప్పగా చెప్పారో. మనం అందరం ఒకరోజు మరణిస్తాం. మరణించిన తర్వాత మనం పత్రికారి దగ్గరకు వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. ఈ ఒక దాటి అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనలో ఆనందాన్ని మనం చూస్తాం. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు. ఎప్పుడో అయిపోయింది ధ్యాన జగత్. కానీ అది ఫిజికల్ రూపు దాల్చాలి అంతే. ఫిజికల్గా పాండమిక్ టైంలోనే ఈ స్ప్రెడింగ్ పిఎంసి ఛానల్ ద్వారా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఎంత విస్తృతంగా వెళ్ళిపోయిందంటే అన్ని దేశాలు ఎక్కడెక్కడో చూస్తున్నారు. యూట్యూబ్లోను పిఎంసి ఛానల్ చూస్తూ ఎంతోమందికి వెళ్ళిపోయింది. అదే పత్రిజీ ఆయన చేసినటువంటి ఈ మహాసాహసం
మహా ఉద్యమాన్ని ముందరికి తీసుకువెళ్ళినటువంటి గొప్ప సాహసమైనటువంటి గొప్ప మాస్టర్ మన పత్రిజీ. ఇలాంటి సాహసం ఎవరు చేయలేదేమో. ఎంతోమంది హిమాలయ యోగులు ఉన్నారు, వాళ్ళు అక్కడ కూర్చుంటారు, హిమాలయ పర్వతాల్లో గుహల్లో ధ్యానం చేసుకుంటుంటారు. కానీ ఈయన ఎంత కరుణ ఉందంటే ఆయన అక్కడికి వెళ్ళి కూర్చొని హాయిగా చేసుకోవచ్చు. అందరికీ ధ్యానం అందాలని చెప్పి మనతో పాటు మనతో నడిచి నడిచి ఆయన ఎప్పుడు పనే పని 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 పని. అంతకుముందు నేను చాలా లేజీ ఫెలోని, పని దొంగని. పత్రికారిని కలవక ముందు ఎప్పుడు ఎక్స్క్యూజెస్, రేపు చేస్తానులే, ఇది వద్దు, ఏదో ఒకటి చెప్పేవాడిని. కానీ పత్రికారిని కలిసిన తర్వాత నేను నేర్చుకున్నది, పని అంటే మనం ముందరకు వెళ్ళి పని చేయాలి అంతే. ఈ ధ్యానం గురించిన ప్రచారం గురించినటువంటి ఇది మహాకార్యం. ఇది శాకాహారం, ఎంతో మంది శాకాహారులుగా మన వంతు మన కృషితో అందరినీ చెప్పాలి. ఇది మనం చెప్పబోతే వాళ్ళకి అర్థం కాదు.